వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. మన మనుగడ కోసం మహాభారతంలో చెప్పిన కథలు అందించిన వారు శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. మోహనవాణి వినండి, వింటూనే ఉండండి. మీ బంధుమిత్రులకు కూడా పంపించండి. మీ స్పందన తెలియచేయండి. తద్వారా మోహనవాణి అభివృద్ధికి భాగస్వాములు కండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇక మన మనుగడ కోసం మహాభారతంలోని కథలు విందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మిత్రుని లక్షణములు. కృతఘ్నుడైన గౌతముని కథ విందాము. యుధిష్ఠిరుడు పితామహ, సౌమ్య స్వభావం గలవాడు ఎలా ఉంటాడు? ఎవరిని ప్రేమించడం ఉత్తమంగా ఉంటుంది? భవిష్యత్తులో వర్తమానంలో కూడా ఎటువంటి వాడు ఉపకారం చేయడానికి సమర్థుడై ఉంటాడు? ఇవన్నీ దయచేసి నాకు చెప్పండి అని అడిగాడు. భీష్ముడు చెప్తున్నాడు, యుధిష్ఠిరా, ఎవరితో సంధి చేసుకోవచ్చునో ఎవరితో చేసుకోకూడదో అనే విషయాన్ని నేను వివరంగా చెప్తున్నాను విను. లోభి, క్రూరుడు, ధర్మత్యాగి, కపటి, శఠుడు, క్షుద్రుడు, పాపి, సందేహ దృష్టి కలవాడు, సోమరి, దీర్ఘసూత్రి, కుటిలుడు, నిందితుడు, గురుస్త్రీతో వ్యభిచరించినవాడు, ఆపద సమయంలో అక్కరకు రానివాడు, దురాత్ముడు, నిర్లజ్జుడు, నాస్తికుడు, వేదనింద చేసేవాడు, అబద్ధాల కోరు, అందరి ద్వేషానికి గురి అయినవాడు, చాడీలు చెప్పేవాడు, పాపపుటాలోచనలు చేసేవాడు, ధూర్తుడు, మిత్రులకు చెడు చేసేవాడు, ఇతరుల సొత్తును అపహరించుకోవాలి అనుకునేవాడు, అనవసరంగా కోపగించుకునేవాడు, చెంచల చిత్తుడు, అకస్మాత్తుగా వైరం పూనేవాడు, తన పనిని కానిచ్చుకోవడానికే మిత్రులతో కలిసి ఉండేవాడు, నిజానికి మిత్రులను ద్వేషించేవాడు, పైకి స్నేహంగా మాట్లాడుతూ లోపల శత్రుత్వం తలుచుకునేవాడు, వంకర చూపులు చూసేవాడు, తాగుబోతు, ద్వేషి, క్రోధి, నిర్దయుడు, ఇతరులను బాధించేవాడు, మిత్రద్రోహి, ప్రాణులను హింసించేవాడు, కృతఘ్నుడు, నీచుడైన వాడితో ఎప్పుడూ కూడా సంధి చేయకూడదు. ఇక సంధి చేసుకో తగిన వారి గురించి చెప్తాను విను. కులీనుడు అంటే మంచు కులంలో పుట్టినవాడు, మాట నేర్పరి, జ్ఞాన విజ్ఞాన కుశలుడు, రూపవంతుడు, గుణవంతుడు, లోభరహితుడు, పనులలో అలసట లేనివాడు, కృతజ్ఞుడు, సర్వజ్ఞుడు, మధుర స్వభావుడు, సత్యప్రతిజ్ఞుడు, జితేంద్రియుడు అయిన వానినే రాజు తనకు మిత్రులుగా చేసుకోవాలి. తన శక్త్యానుసారం కర్తవ్యాన్ని చక్కగా పాటించేవాడు, సంతుష్టుడు, అనవసరంగా కోపగించనివాడు, ఉపేక్ష వహించిన మనసులో కీడు తలపెట్టనివాడు, అర్ధతత్వం తెలిసినవాడు, తాను బాధపడినా సరే హితైషుల యొక్క పనిని నెరవేర్చేవాడు, రంగు అద్దిన వస్త్రం ఎప్పటికీ కూడా తన రంగును కోల్పోనట్లుగా మిత్రుని పట్ల ఎన్నడూ విరక్తుడు కానివాడు, అందరికీ విశ్వాసపాత్రుడు, ధర్మానురక్తుడు, మట్టి బంగారాలను
సమదృష్టితో చూడగలిగినవాడు, ఎల్లప్పుడూ స్వామి కార్యంలో నిమగ్నుడై ఉండేవాడు. ఇటువంటి ఉత్తమ పురుషులతోటి సంధి చేసుకున్న రాజ్యం చంద్రుడి వెన్నెలలా వృద్ధి చెందుతుంది. ఎల్లప్పుడూ శాస్త్రాలను అధ్యయనం చేసేవాడు, కోపాన్ని అదుపులో ఉంచుకునేవాడు, యుద్ధంలో ఎదురులేనివాడు, ఆభిజాత్యం అంటే మంచి కులంలో పుట్టారనే భావన, శీలవంతుడు, ఉత్తమ గుణయుక్తుడు అయిన వారినే మిత్రునిగా చేసుకోవాలి. నేను పైన చెప్పిన దోషయుక్తులలో ఎంతోమంది చాలా నీచులు, కృతఘ్నులు, మిత్రుని చంపేవారు కూడా ఉంటారు. ఇటువంటి దురాచారులను ఎప్పుడూ తనకు దూరంగా ఉంచాలి. ఇదే అందరి అభిప్రాయం. విన్నాక యుధిష్ఠిరుడు అన్నాడు, పితామహ, మీరు మిత్రద్రోహి, కృతఘ్నుడు అని చెప్పారే, అతనిని ఎలా గుర్తించాలి అని అడిగాడు. భీష్ముడు చెప్పసాగాడు, ఈ సందర్భంగా నేను నీకు ఒక ప్రాచీన కథను చెప్తాను. ఇది ఉత్తర దిక్కున ఉన్న మ్లేచ్ఛ దేశంలో జరిగింది. మధ్య దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు వేదం ఏమాత్రం చదువుకోలేదు. ఒక రోజున అతడు ఒక సంపన్న గ్రామంలో భిక్ష అడుగుకోవడానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో మిక్కిలి ధనవంతుడు, బ్రాహ్మణ భక్తుడు, సత్యప్రతిజ్ఞుడు, దానశీలి అయిన ఒక దస్యుడు అంటే అమితుడు ఉన్నాడు. బ్రాహ్మణుడు అతని ఇంటికి వెళ్ళి భిక్ష కోసం యాచించాడు. దస్యుడు బ్రాహ్మణునికి ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చి ఏడాది పాటు బ్రతుకుతెరువు గడవడానికి తగిన ఆహారాన్ని భిక్షగా ఏర్పాటు చేశాడు. అంచులు ఉన్నటువంటి కొత్త వస్త్రాలు ఇచ్చి అతని సేవ కోసం భర్త లేని ఒక నవయువతిని కూడా ఏర్పాటు చేశాడు. దస్యుని వల్ల ఈ సమస్త వస్తువులను పొందిన బ్రాహ్మణుడు మనసులో చాలా సంతోషించాడు. దానితో చాలా ఆనందంగా జీవించసాగాడు. అతని పేరు గౌతముడు. అతడు కూడా దస్యునిలాగే ప్రతిదినం అడవిలో తిరుగుతూ హంసలను వేటాడసాగాడు. హింసించడంలో చాలా నిపుణునిగా పేరుకెక్కాడు. దయ అనేది అతనిని తాకను కూడా తాకలేదు. ఎప్పుడూ ప్రాణులను చంపాలనే దృష్టిలోనే ఉండేవాడు. దొంగల సంపర్కంలో అతడు కూడా పూర్తిగా దొంగగానే మారిపోయాడు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాక ఒకసారి ఆ గ్రామానికి వేరొక బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు స్వాధ్యాయపరాయణుడు, పవిత్రుడు, వినయవంతుడు, నియమానుకూలంగా భోజనం చేసేవాడు, బ్రాహ్మణ భక్తుడు, వేద పారంగతుడైన పండితుడు, బ్రహ్మచారి. అతడు వేద పారంగతుడైన పండితుడు, బ్రహ్మచారి. అతడు గౌతముని గ్రామం వాడే. అతనికి ప్రియమిత్రుడు కూడా. శూద్రుల ఆహారాన్ని అతడు తినడు. అందుకని దస్యులున్న ఆ గ్రామంలో బ్రాహ్మణుని ఇల్లు వెతుకుతూ అతడు గౌతముని ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో గౌతముడు కూడా అక్కడికి వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారు. గౌతముని భుజం మీద చచ్చిన హంస, చేతిలో ధనుర్బాణాలు ఉండటం బ్రాహ్మణుడు చూశాడు. గౌతముని శరీరం అంతా రక్తంతో ఎర్రబడి చూడడానికి అతడు రాక్షసునిలా అనిపించసాగాడు. బ్రాహ్మణత్వం ఉండి అతడు భ్రష్టుడైపోయాడు. గౌతముని ఈ స్థితిలో చూసి ఆగంతుకుడైన బ్రాహ్మణునికి సంకోచం కలిగింది. అతడు అతనిని తిరస్కరిస్తూనే, అరే, నీవు అజ్ఞానంతో ఏమి చేస్తున్నావు? బ్రాహ్మణుడివై ఉండి దస్యువుగా ఎలా మారావు? కొద్దిగా నీ పూర్వీకులను గుర్తు తెచ్చుకో. వారు ఎంత పేరు తెచ్చుకున్నారు? వారు ఎంతటి వేద పారంగతులైన పండితులు. నీవేమో వారి వంశంలో పుట్టి కూడా ఇలా కులకళంకుడు అయిపోయావు. ఇప్పుడైనా నిన్ను నీవు తెలుసుకో. బ్రాహ్మణులకు ఉచితమైన సత్వము, శీలము, శాస్త్రజ్ఞానము, సంయమము, దయ మొదలైన సద్గుణాలను గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఇక్కడ దొంగల మధ్య ఉండటం మానివి అని హితబోధ చేశాడు. తన హితైషి సుహృదుడు ఈ రీతిగా చెప్పగా గౌతముడు
మనసులోనే ఏదో నిశ్చయించుకొని ఆర్తుడైనట్లుగా, ద్విజోత్తమ, నాకు ధనం లేదు, వేదం ఒక్క అక్షరం కూడా రాదు, అందుకని ధన సంపాదన కోసం ఇక్కడికి వచ్చాను. ఈనాడు నీవు ఇక్కడికి రావటం వల్ల నా జీవితం సఫలం అయింది. ఇక రాత్రంతా ఇక్కడే ఉండు, రేపు ఉదయమే ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అన్నాడు. బ్రాహ్మణుడు దయాస్వభావం కలవాడు. గౌతముని పట్టుదల వల్ల అతని వద్ద ఆగిపోయాడు. కానీ అక్కడ ఉన్న ఏ వస్తువును కూడా అతడు చేతితో తాకను కూడా తాకలేదు. అతనికి ఆకలి వేస్తున్నా భోజనం చేయమని అతడు ప్రార్థించినా కానీ ఏ రకంగానూ అక్కడి ఆహారాన్ని అతడు స్వీకరించలేదు. తెల్లవారగానే ఆ బ్రాహ్మణోత్తముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గౌతముడు కూడా ఇంటి నుంచి బయలుదేరి సముద్రం వైపు సాగిపోయాడు. అలా వెళ్తూ వెళ్తూ అతడు ఒక దివ్యవనాన్ని చేరుకున్నాడు. అది చాలా రమణీయంగా ఉంది. అక్కడి చెట్లు అన్నీ పూలతో నిండుగా ఉన్నాయి. ఆ వనంలో యక్షులు, కిన్నెరలు విహరిస్తూ ఉన్నారు. నలువైపులా పక్షుల కలకల కూజితాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంతలో అతని దృష్టి మనోహరమైన విశాలమైన ఒక మర్రి చెట్టు మీద పడింది. అది నలువైపులా వృత్తాకారంగా విస్తరించి ఉంది. ఆ చెట్టును చూసి గౌతముడు చాలా సంతోషించాడు. సమీపించి దాని నీడలో కూర్చున్నాడు. అప్పుడు అక్కడి పవిత్రమైన వాయువు యొక్క స్పర్శతో అతనికి ఎంతో శాంతి కలిగింది. ఆ సుఖాన్ని అనుభవిస్తూ అతడు అక్కడే పడుకున్నాడు. సూర్యాస్తమయం అయింది. అప్పుడు ఒక ఉత్తమమైన పక్షి బ్రహ్మలోకం నుంచి తిరిగి తన విశ్రామ స్థానానికి వచ్చింది. అది ఆ చెట్టుపైనే గూడు ఏర్పాటు చేసుకుని ఉంది. దాని పేరు నాడీజంగుడు. ఆ బకోత్తముడు బ్రహ్మకు మిత్రుడు, కశ్యపుని యొక్క కుమారుడు. భూమిపై రాజధర్ముడనే పేరుతోటి ప్రసిద్ధికెక్కింది. దేవకన్యకు పుట్టడం వల్ల దాని శరీరకాంతి దేవతలకు వల్లనే ఉంది. అది గొప్ప పాండిత్యం కలది. దివ్య తేజస్సుతోటి దేదీప్యమానంగా కనబడుతూ ఉంది. ఆ సమయంలో గౌతమునికి ఆకలి దప్పులు బాధిస్తున్నాయి. అందుకని ఆ పక్షి రావడం చూసి అతడు దానిని చంపాలనే ఆలోచనతోటి దాని వైపు చూశాడు. అప్పుడు రాజధర్ముడు, విప్రోత్తమ, ఇది నా ఇల్లు, మీరు ఇక్కడికి వేయించేశారు, ఇది నా అదృష్టం, నేను మీకు స్వాగతం పలుకుతున్నాను. సూర్యుడు అస్తమించాడు. సంధ్యా సమయంలో మీరు నా ఇంటికి ఉత్తమ అతిథి రూపంలో వచ్చారు కనుక నేను శాస్త్రవిధిని అనుసరించి నేను మిమ్మల్ని పూజిస్తాను. రాత్రి నా ఆతిథ్యాన్ని స్వీకరించి రేపు ఉదయమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నేను కశ్యప మహర్షి కుమారుడను. నా తల్లి దక్ష ప్రజాపతి యొక్క కూతురు. మీ వంటి గుణవంతులైన అతిథిని స్వాగతిస్తున్నాను అన్నాడు. ఇలా అని రాజధర్ముడు విద్యుక్తంగా గౌతముని సత్కరించాడు. మర్రి చెట్టు పూలతో దివ్యమైన ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. అతనిని కూర్చుండబెట్టాడు. పెద్ద పెద్ద చేపలను తెచ్చిపెట్టి వాటిని కాల్చడానికి అగ్నిని ప్రజ్వలింప చేశాడు. బ్రాహ్మణుడు భోజనం చేసి తృప్తిపడిన తరువాత అతని అలసట తీర్చడానికి తపస్వి అయినటువంటి ఆ పక్షి తన రెక్కలతోటి వీచసాగింది. అతడు విశ్రాంతిగా కూర్చున్న పిదప రాజధర్ముడు అతని గోత్రం అడిగాడు. కానీ దానికి సమాధానంగా అతడు ఏమీ చెప్పకుండా కేవలం తాను బ్రాహ్మణుడని, తన పేరు గౌతముడని మాత్రమే చెప్పగలిగాడు. అనంతరం రాజధర్ముడు అతని కోసం మెత్తని చెయ్య తయారు చేశాడు. అది దివ్య పుష్పాలతోటి గుబాళిస్తూ ఉంది. అందుండి మంచి వాసన వస్తుంది. గౌతముడు దానిపై మిక్కిలి ప్రశాంతంగా పడుకున్నాడు. అతడు పడకపై విశ్రమించాక రాజధర్ముడు అతడు అక్కడికి రావడానికి కారణం అడిగాడు. గౌతముడు ఇలా అన్నాడు: మహాప్రాజ్యుడా, నేను దరిద్రుడను, ధనం కోసం సముద్రం వరకు వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పాడు.
రాజధర్ముడు సంతోషించి, విప్రోత్తమ, ఇక మీరు సముద్రం వరకు వెళ్ళాలనే ఆలోచన చేయకండి. ఇక్కడే మీ పని పూర్తి అవుతుంది. ఇక్కడి నుంచే ధనం తీసుకుని ఇంటికి వెళ్ళండి. బృహస్పతి మతం ప్రకారం అర్ధప్రాప్తి 4 రకాలుగా ఉంటుంది. వంశపారంపర్యంగా దైవం అనుకూలించడం వల్ల, పని చేయడం వల్ల, మిత్రుడి సహాయం వల్ల ఇప్పుడు నేను మీకు మిత్రుడిని అయ్యాను. మీ పట్ల నా మనసులో పూర్తి సౌహార్దం ఉంది కనుక మీకు ధనం లభించే ప్రయత్నం చేస్తాను అన్నాడు. తరువాత తెల్లవారగానే రాజధర్ముడు బ్రాహ్మణునికి సుఖం కలిగే ఉపాయాన్ని ఆలోచించి అతనితో, సౌమ్యుడా, మీరు ఈ మార్గంలోకి వెళ్ళండి. మీ కార్యం సిద్ధిస్తుంది. ఇక్కడికి 3 యోజనాల దూరంలో నా మిత్రుడు ఉన్నాడు. అతడి పేరు విరూపాక్షుడు. అతడు రాక్షసులకు రాజు, మహాబలవంతుడు. నేను చెప్పినట్లుగా మీరు అతని వద్దకు వెళ్ళండి. నిస్సందేహంగా అతడు మీ మనసులోని కోరికలు తీరుస్తాడు అని చెప్పాడు. అతడు అలా చెప్పడంతో గౌతముడు విరూపాక్షుని యొక్క నగరం వైపు బయలుదేరాడు. ఇప్పుడు అతనికి అలసట పూర్తిగా తీరిపోయింది. దారిలో ఇష్టానుసారంగా అమృతంలా తీయనైనటువంటి పండ్లను ఆరగిస్తూ వేగంగా ముందుకు సాగి మేరువ్రజం అనే పురానికి చేరుకున్నాడు. ఆ నగరానికి 4 వైపులా పర్వతాలతోటి దుర్గం ఉంది. పర్వతాలతోనే ప్రాకారాలు ఉన్నాయి. దాని ద్వారం కూడా ఒక పర్వతమే. అన్ని వైపులా నగర రక్షణ కోసం పెద్ద పెద్ద శిలాఖండాలు, రాతి యంత్రాలు ఉన్నాయి. వచ్చే మంగళవారం ఇదే సమయానికి మిత్రుని లక్షణములు, కృతఘ్నుడైన గౌతముని కథ మిగతా భాగం విందాం. శ్రోతలకు ధన్యవాదములు. శ్రీరామ రక్ష, సర్వజగద్రక్ష. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.